తెలిసిపోతుంది. మీ అమ్మ ఒక పెద్ద డిటెక్టివ్, ఏ విషయమైనా ఇట్టే పసిగడుతుంది. నో చిప్స్ అస్సలు తినద్దు. మీ నాన్నకి తెలిస్తే అంతే. అయితే తీసుకెళ్ళి అడవిలో వదిలేనా? ఆడపురుగు కదా, ఇక్కడ ఎందుకని. అబ్బా పొద్దున్నే నీ మొహం చూసినప్పుడే అనుకున్నా ఇవాళంతా ఏడ్చినా. ఏం మాట్లాడతావు నువ్వు? ఆ పని చేసేది పొట్టి నా పుట్టే పాపకి నీ పని పెట్టుకుంటా. ఇంకొంచెం ముందే చేసిందే నా కూతురు పెళ్లి కూడా అయింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నాకు పెళ్ళైనా నీకు పెళ్ళే అవ్వాలి. అసలు చాకెట్ తెచ్చే పని పుచ్చిపోతాయి. ఇచ్చింది లేదు, తొక్కలో 50 రూపాయలు. తొక్కలో 50 రూపాయలా? దానికోసమే కదా నా ఇంటి వస్తున్నావు. అవునవును, నువ్వు ఒక పెద్ద ప్రిన్సెస్, నీకు నేను బాడీ గార్డ్ని. ఏం కావాలి చెప్పు. ఏం అడగాలా? ఏం అడిగినా ఏదో ఒకటి చెప్పు. నువ్వే ఏదో ఒకటి తిని పెడతా. తింటావే, నువ్వేమైనా తింటావు. ఏం కొనిచ్చినా తిని పెడతావు. ఇందాక నాకు బుర్ర తిన్నావు, బాగా వేడైపోయింది. ఐస్ క్రీమ్ తిందామా? నిన్న ఒక పార్టీకి వెళ్ళాను స్వీటీ. అక్కడ ఒక అమ్మాయిని చూసా. అమ్మాయి గురించి చెప్పాలంటే అసలు నేను జరిగిందో కదా మావా. కట్ చేస్తే ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందం తన ఊరు, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఉన్నాడా బాడీ గార్డ్? మీరు అడిగిందలా కొనిస్తూ మీకు కావాల్సినప్పుడల్లా షాపింగ్ చేస్తూ సినిమాలకి, పబ్బులకి, రెస్టారెంట్లకి, పార్కులకి మిమ్మల్ని తిప్పుతూ
మీరు ఎక్కడికంటే అక్కడికి ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా మిమ్మల్ని డ్రాప్ చేస్తూ మిమ్మల్ని పిక్ చేసుకుంటూ ఎప్పుడైనా మీకు కాల్ చేసినప్పుడు గంటల తరబడి మీకు కాల్ వెయిటింగ్ లిస్ట్ వచ్చినా ఆ తర్వాత మమ్మీతో మాట్లాడుతున్నాం డాడీతో మాట్లాడుతున్నాం గుజ్జుకుండా అని మీరు చెప్తే మేము గంగిరెద్దులాగా తల ఊపుతూ అయినా కాండానికి మీరు అడుగుతున్నప్పుడు తప్పు ఉన్నా లేకపోయినా మీకు మేము సారీలు చెప్తూ మిమ్మల్ని బుజ్జగిస్తూ బ్రతిమలాడుతూ మీ వెంట మేము బొచ్చుకుక్కలాగా వెంటపడి తిరుగుతూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే వెల్ సెటిల్ అయిన కొత్తాన్ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ మీకు పెళ్లి ఫిక్స్ చేస్తే సారీరా బంగారం మన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాదుకూడదని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారని నువ్వు ముక్కులు సీదుకుంటూ ఏడుస్తూ ఉంటే నీ ఏడుపు నేను చూసుకోలేక నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు ఎక్కడున్నా ఆనందంగా సంతోషంగా ఉంటే చాలు నిన్ను వదిలేసి నీకు నేను దూరం అయ్యి నాలో నేను కృంగి కుషించిపోయి మందుకు బానిసయ్యి గడ్డాలు పెంచుకొని రోడ్డు మీద పిచ్చుకుక్కలాగా తిరుగుతూ ఉంటారే ద గ్రేట్ లవర్స్. వాడే టెంపరీ బాడీ గార్డ్స్ ఉన్నారా? అంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. Oh my God. ఎంత తెలుసుకున్నా నువ్వు లవ్ చేస్తావా? చేస్తా. నేనే కాదు ఏ మగాడైనా లవ్ చేస్తాడు. వ్యవసాయం చేసే రైతు నీళ్లు పడతాయో లేదో తెలుసుకోకుండా బోరేస్తాడు కదా, అలాగే మేము ప్రేమిస్తాం. పొగ తాగడం మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మేము తాగుతాం. ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ హెల్మెట్ వాడకపోతే ప్రాణాలు పోతాయని తెలుసు అయినా మేము వాడం. అలాగే అమ్మాయిని ప్రేమిస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయని తెలిసినా కూడా మేము ప్రేమిస్తాం. అని ఎవరికైనా చూపించండి రా. Take your own time, but take a good decision. నువ్వు చూడడానికి యావరేజ్ ఉన్నావు. నువ్వేం ఎక్స్ట్రాడినరీ కాదు. చాలా బాగుంటుంది. ఎలాంటి అమ్మాయినా సరే నీలాంటి వాళ్ళని కోరుకుంటుంది. కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఈ టచింగ్ అంతా మనకు నచ్చవు. ఏదైనా పెళ్ళైనాక లవ్ లో ఉన్నప్పుడు నడవు. సో స్వీట్. బాయ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంటి వెళ్ళిపోతున్నావు? తెలియదురా, తెలిసినా చెప్పను. మనిద్దరికి రాసి పెట్టుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ తెలుగు. వండుతున్నట్టుంది. రాత్రంతా రామాయణం పొద్దున్న రాముడు సీత ఏమైందన్నట్టుంది దీని వ్యవహారం. నేను ఇంత చెప్పినా ఇది కనీసం కలవడానికి కాంటాక్ట్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టా లేదు. ఇది ఎలా కలుస్తారు రా బాబు? ఇది ఏమైనా వర్షం సినిమానా? మళ్ళీ త్రిష ప్రభాస్ కలిసినట్టు కలవడానికి. అయితే నీకు ఫోన్ నెంబర్ ఫేస్బుక్ ఐడి చెప్పారు ఏమి ఇవ్వలేదా? లేదు స్వీటీ, తనకి డెస్టినీ అంటే నమ్మకం అంట. మళ్ళీ డెస్టినీ బాగుంటే ఇద్దరం కలుస్తామని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బో ఆమె పెద్ద హీరోని, నువ్వు పెద్ద హీరోవి. మీదొక పెద్ద లవ్ స్టోరీ. ఏమో ఎవరికి తెలుసు మా లవ్ స్టోరీ ఎటు వెళ్తుందో. ఎటు వెళ్తుందో కానీ మనం వెళ్దాం దా ఫస్ట్. దా వెళ్దాం.